నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు స్పైసీ జాట్ పికిల్స్. ఈరోజు నేను పసుపు దంచానండి. పసుపు కొమ్మలు కొనుక్కొచ్చి కడిగి వాటిని ఎండలో మంచిగా ఎండబెట్టి తర్వాత రోల్లో వేసి చిన్న చిన్న ముక్కలుగా నలగొట్టాను. నలగొట్టేటప్పుడు చాలా గట్టిగా ఉన్నాయి అవి. బాగా నలగొట్టాను అయినా కానీ. నలగొట్టిన తర్వాత మిక్సీ వేసాను. మిక్సీ వేసిన తర్వాత దాన్ని జల్లించాను అనమాట. జల్లించడం వల్ల ఏంటంటే మనకి మెత్తదంతా కూడా కిందకు వచ్చేస్తుంది. బరకగా ఉన్నదంతా కూడా పైన ఉండిపోతుంది అనమాట. దాన్ని మళ్ళీ మిక్సీ వేసి మళ్ళీ మొత్తం కూడా స్మూత్గా మెత్తగా అయ్యే వరకు కూడా మిక్సీ పట్టాను. ఒక కస్టమర్ అడిగారు, అందుకని నేను పసుపు ఇంట్లోనే చేశాను. పసుపు కొమ్ములతో, బయట కొనుక్కొచ్చింది కాదు. ఇది పసుపు కొమ్ములతో చేసింది. చూడండి ఎంత న్యాచురల్గా ఉందో, ఎల్లోగా. చేతులు కూడా చక్కగా పసుపుగా ఉన్నాయి. ఇప్పటివరకు కూడా నా చేతులు పసుపుగానే ఉన్నాయన్నమాట. అంతగా న్యాచురల్ పసుపుని మీకు కావాలంటే ఆర్డర్ ఇవ్వండి. రేట్లు కూడా మీకు మన ఛానల్లో ఉంచాను. సో అందరూ చూసి మీకు కారం కానీ అలాగే పసుపు కానీ లేదా పికిల్స్ కానీ ఏవైనా కావాలనుకుంటే ఆర్డర్ చేయండి, నేను మీకు పంపిస్తాను. నా వాట్సాప్ నెంబర్ నేను పెట్టే లోగోలోనే ఉంటుంది. చూసి అందరూ కూడా మీకు నచ్చినవి మీరు ఆర్డర్ చేసుకోండి. న్యాచురల్గా పసుపు కావాలంటే తీసుకోండి. అలాగే కారం కూడా ఉందండి. కూరలో వేసే కారం, అలాగే పచ్చడి చేసుకునే కారం కూడా ఉంది. సో మీకు కావాల్సినవి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. చూడండి పసుపు ఎంత పసుపుగా ఉందో. ఎలాంటి కలర్స్ కూడా కలపని పసుపు అనమాట. చాలా చక్కగా ఉంది, మంచి స్మెల్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.